టీమిండియా వెటరన్ పేసర్ సిద్ధార్థ్ కౌల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సిద్ధార్థ్ కౌల్ అన్ని రకాల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 40 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ రైట్ ఆర్మ్ పేసర్ ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఈ విషయాన్ని సిద్ధార్థ్ కౌల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భారత క్రికెట్ తరపున ఆడేందుకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి తాను ప్రాతినిధ్యం వహించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సిద్ధార్థ్ ధన్యవాదాలు తెలిపాడు. కాగా పంజాబ్ కు చెందిన సిద్ధార్థ్ కౌల్ 2018 ఐర్లాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ తరపున అంతర్జాతీయంగా అరంగేట్రం చేశాడు. ఇక ఆ తర్వాత అదే ఏడాదిలో ఇంగ్లాండ్ పై వన్డేలో కూడా అరంగేట్రం చేశాడు. సిద్ధార్థ్ కౌల్ చివరిగా టీమిండియా తరపున 2019లో ఆడాడు. భారత్ తరపున 3 వన్డేలు 3 టీ20లు ఆడిన సిద్ధార్థ్ కౌల్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్ జట్లకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 55 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ఈ పంజాబ్ పేసర్ 29.98 సగటుతో 58 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.